వెల్కమ్ టు వైల్. నేను మీ జాకిర్ హుస్సేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్ 2026 నాటికి 500 నోట్లు రద్దు అన్నట్టుగా ఒకటి సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏంటి సార్ అసలుకి? యాక్చువల్గా ఇది నేషనల్ లెవెల్లో ఉండేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ 500 రూపాయల నోట్లని 2026 మార్చి నుంచి రద్దు చేయబోతున్నారు అనేటువంటి న్యూస్ని ఇచ్చింది. ఓకే. అది దాదాపుగా ఒక 1 మిలియన్ దాకా వ్యూస్ పోయాయి. బాగా అందరికి రీచ్ అయింది. 500 రూపాయల నోటు రద్దు ఖాయము అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి న్యూస్. ఓకే. దాని మీద ఆర్బీఐకి అనేక మంది వివరణ కావాలని చెప్పి డిమాండ్ చేశారు. ఆ నేపథ్యంలో ఆర్బీఐ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అయినా కానీ నమ్మట్లా ఆర్బీఐని. కారణం ఏంటంటే 2000 రూపాయల నోట్ల రద్దు విషయంలో కూడా నిన్న చెప్పింది, లేదు మేము రద్దు చేయట్లేదు 2000 రూపాయల నోట్లు అని చెప్తూనే 2000 రూపాయల నోట్ల ముద్రను ఆపేసింది. ఓకే. ఒకవైపు ముద్రను ఆపేసింది, ఇంకొక వైపు ఆర్బీఐ అని చెప్పింది మీ దగ్గర ఉన్నటువంటి 2000 రూపాయల నోట్లని మీరు బ్యాంకులకు తీసుకొచ్చి మార్చుకోండి, మీరు 2000 రూపాయల నోట్లు ఎన్నైతే ఉంటాయో వాటికి సరిసమానమైనటువంటి నోట్లను తీసుకెళ్ళండి ఇతర నోట్లని అని చెప్పి చెప్పింది. సో అందరూ పొలమని బ్యాంకులకు వెళ్ళారు. బ్యాంకులకు వెళ్ళి 2000 రూపాయల నోట్లు ఇచ్చేసి మళ్ళీ 500 రూపాయలు 200 రూపాయలు ఇట్లా డినామినేషన్స్ తీసుకొచ్చుకున్నారు. అంటే ఇది రద్దు చేసినట్ట కాదా? ఇండైరెక్ట్గా రద్దు చేసినట్టే కదా. మొత్తం అఫీషియల్గా అనౌన్స్ చేసేంత వరకు కూడా ఆర్బీఐ అదే చెప్తుంది. ఇప్పుడు కూడా 500 రూపాయల రద్దు విషయంలో కూడా అదే ప్రచారం జరుగుతుంది. ఆర్బీఐ ఏం చెప్తుంది? మాకు రద్దు చేసే ఉద్దేశం లేదు, మేము రద్దు చేయం అని చెప్తుంది. మరి ముద్రని మీకు ఎందుకు ఆపేశారు? 500 రూపాయల నోట్లు ముద్రని మీరు ఆపేశారా లేదా? ఒకటి. రెండు ఏంటంటే 100 రూపాయలు 200 రూపాయల నోట్లని మీరు ముద్రని పెంచారు. ఎందుకు పెంచారు? ఏటీఎంలకి మనం వెళ్తే 500 రూపాయల నోట్లు దొరకవు. ఓన్లీ 100-200 రూపాయల డినామినేషన్స్ ఎక్కువ దొరుకుతాయి. మార్కెట్లో 100-200 రూపాయల నోట్లు విరివిగా దొరుకుతున్నాయి. 500 రూపాయల నోట్లు దొరకట్లా. అంటే ముద్రని మీరు ఆపేశారు. 100-200 రూపాయల నోట్లని మీరు ఏటీఎంల్లో 80% నింపుతున్నారు, 20% 500 నోట్లను పెడుతున్నారు. అంటే ఏం అర్థం చేసుకోవాలి? మీరు భవిష్యత్తులో 500 రూపాయల నోట్లను రద్దు చేస్తారా, రద్దు చేయరనుకోవాలా? 2000 రూపాయల నోట్ల కూడా విషయంలో కూడా ఇదే జరిగింది కదా అనేటువంటిది ఆ యూట్యూబ్ ఛానల్ ఇచ్చినటువంటి న్యూస్. ఎందుకు ఇచ్చింది అని అంటే దానికి ఆధారం ఏంటి? ఆ విధమైన న్యూస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే 100-200 రూపాయల నోట్లను ప్రింటింగ్ పెంచింది, ముద్రను పెంచింది. 100-200 రూపాయల నోట్లు అమితంగా పెంచేసింది. వాటి డినామినేషన్స్ని 100-200 రూపాయల డినామినేషన్స్ని ముద్రించే దాంట్లో ఎక్కువగా ముద్రించేసి మీకు ఏటీఎంలో డబ్బులు మొత్తం 100-200 రూపాయల నోట్లనే పెడుతున్నారు. ఓకే. దాని అంటే ముద్రని 500 రూపాయల నోట్లను ఆపేసింది కదా. ఆ కోణం నుంచి వీళ్ళు 500 రూపాయల నోట్లు రద్దు చేయబోతున్నారు అనేటువంటి న్యూస్ని ఇచ్చారు. సరే, ఆ న్యూస్ని మనం నమ్ముదామా అని అంటే చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళిన ప్రతిసారి ఏం చెప్తున్నారు? 500 రూపాయల నోట్ని మీరు రద్దు చేయండి, లేదంటే బ్లాక్ మనీ ఎక్కువ అవుతుంది, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెంచండి అని చెప్తున్నారు. ఓకే. మరి ఎన్డీఏలో కీలక భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సలహాని పరిగణలోకి తీసుకుంటారా లేదా కేంద్ర ప్రభుత్వం? తీసుకుంటారు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామి కాకముందు ఇచ్చినటువంటి సలహాలను కూడా తీసుకున్నారు గతంలో. మరి ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కదా, భాగస్వామిగా ఉండి చెబుతున్నారు కదా, అలాంటప్పుడు తీసుకోకుండా ఎట్టుంటారు? తీసుకుంటారు కదా. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ సమావేశంలోకి ఢిల్లీకి వెళ్ళినప్పుడు నీతి ఆయోగ్ చైర్మన్ పనగారియా గారితో మాట్లాడినటువంటి సందర్భంగా 500 రూపాయల నోటు ప్రస్తావన వచ్చిందని కూడా తెలుస్తుంది. పనగారియా గారే ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 500 రూపాయల నోటును రద్దు చేయమంటున్నారని చెప్పి ఆయనే వెల్లడించారు. మరి ఇంతమంది ఇంత డిమాండ్ చేస్తున్నప్పుడు 500 రూపాయల నోటును రద్దు చేయకుండా ఎందుకుంటారు? రద్దు చేయకుండా ఉండే ప్రసక్తే ఉండదు కదా. కానీ మాకు రద్దు చేసే ఆలోచన లేదని చెప్పి ఆర్బీఐ చెప్తుంది ప్రస్తుతానికి. అయితే ప్రస్తుతానికి మాకు అలాంటి ఆలోచన లేదు, 500 రూపాయల నోటును రద్దు చేసే ఆలోచన చలామణిలో ఉంటాయి, ఇప్పుడు చలామణిలో కొనసాగుతున్నాయి, అదేవిధంగా కొనసాగుతాయి అనేటువంటి స్పష్టతను ఇస్తున్నారు. ఇస్తూ మరి మీరు ఎందుకు సర్క్యులర్ ఇచ్చారు? 100-200 రూపాయల నోట్ల ముద్రని పెంచాలి భారీగా అని మీరు ఎందుకు సర్క్యులర్ ఇచ్చారు అనే దానికి మాత్రం సమాధానం లేదు. ఇక్కడ ట్విస్ట్. సో దీని మీద పిఐబి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిఐబి ఏం చెప్పింది? పిఐబి ఫ్యాక్ట్ చెక్ అనేది ఒకటి ఉంటుంది.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి. ఓకే. అది ఒక ఫ్యాక్ట్ చెక్ అనే ఒక విభాగం ఉంటుంది. అది దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి అనుమానాలు ఉన్నాయి కదా, దీన్ని నివృత్తి చేద్దామని చెప్పి ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు ఈ ఆర్బీఐ చెప్పినటువంటి వివరణని తీసుకొచ్చారు బయటికి. తీసుకొచ్చి ఆర్బీఐ చెప్తుంది కాబట్టి 500 రూపాయల నోట్లు రద్దు లేదు, ఓకే, ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదు, మీరు నమ్మండి అని చెప్పి పిఐబి చెప్తోంది. సో అలాంటప్పుడు అది అఫీషియల్గా చెప్తుంది కాబట్టి ఫ్యాక్ట్ చెక్ చేసి నమ్మాల్సిందే. 500 రూపాయల నోట్లు రద్దు లేవు, ప్రస్తుతం చలామణిలో ఎలాగైతే ఉన్నాయో అలానే చలామణిలో ఉంటాయి, దీంట్లో ఎలాంటి సందేహం లేదు అని చెప్పి వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారు. కాకపోతే వాళ్ళు కూడా ఏం చెప్పారు, అసలు ఈ న్యూస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళు అనే దాని మీద వాళ్ళు వివరణ ఇచ్చారు. ఓకే. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా వివరణ ఇచ్చింది. ఏమి ఇచ్చింది, మీరు ఈ సర్క్యులర్ ఇచ్చారు కాబట్టి బహుశా ఈ సర్క్యులర్ మీరు 500 రూపాయల నోటును రద్దు చేయ ఉద్దేశంతో ఇచ్చారేమో అనుకొని ఈ న్యూస్ ఇచ్చి ఉండొచ్చు, కాకపోతే 500 రూపాయల నోటు రద్దు అయితే కాదు అనేటువంటి వివరణ ఇచ్చింది. ఓకే. మనం ఓకే, అటు వీళ్ళు ఫ్యాక్ట్ చెక్ చెప్పింది నిజమే, ఆర్బీఐ చెప్పింది నిజమే. ఈ రెండింటి నుంచి మనం జరగబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాలి, ఓకే, అంటే మనం విశ్లేషణ చేసుకోవాలి. ఓకే. ఎలా అంటే ఇప్పుడు మనం 2000 రూపాయల నోట్లు ఏం చేశారు, ఆర్బీఐ 2000 రూపాయల నోట్ల రద్దు 2016లో చేశారు, నవంబర్ 8వ తారీఖున చేశారు. నోట్ల రద్దు చేసిన వెంటనే ఏం చేశారు, 2000 రూపాయల నోట్ని 500 రూపాయల నోట్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆ రోజు ఉన్నటువంటి 1000 రూపాయలు 500 రూపాయలు రద్దు చేశారు కదా, అర్ధరాత్రి వేళ రద్దు చేసేసి వాటి ప్లేస్లో ఏం చేశారు, 500 రూపాయలు 2000 రూపాయల నోట్ తీసుకొచ్చారు. మొత్తం అందరూ 2000 రూపాయల నోట్లు తీసేసుకున్నారు. ఓకే. బ్లాక్కి ధరలు ఇచ్చారు మొత్తం ఈజీ కాబట్టి. తర్వాత 2000 రూపాయల నోట్లు ముద్రను ఆపేశారు. ముద్రను ఆపేసేసి ఉన్నటువంటి నోట్లు అన్నింటినీ బ్యాంకుకి వచ్చిన వాటిని అన్నింటినీ కూడా వెనక్కి తీసేసుకున్నారు. మీ దగ్గర 2000 రూపాయల నోట్లు ఉంటే కనుక మీరు అన్ని బ్యాంకుకి ఇచ్చి సబ్మిట్ చేయండి అని అన్నారు. ఇప్పుడు ప్రింట్ లేదు, మరి ఇప్పుడు చలామణిలో లేవు కదా 2000 రూపాయల నోట్లు, ఉన్నాయా, లేవుగా, లేదు. చలామణిలో ఎవరైనా ఇచ్చినా కానీ తీసుకోరు కదా ఎవరు. అలానే 500 రూపాయల నోట్లను కూడా ఇప్పుడు ఎవరు తీసుకోవట్లా చాలామంది, ఎందుకంటే అవి ఏ రోజైనా రద్దు అవుతాయి. రద్దు అవ్వచ్చు అంటారా సార్? 2000 రూపాయల నోటు ఎపిసోడ్ని కనుక మనం పరిగణలో తీసుకొని విశ్లేషణ చేసుకుంటే 500 రూపాయల నోటు కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఎందుకు, రెండు కాన్సెప్ట్లు, ఒకటి ఆర్బీఐ చేస్తున్నటువంటి పనులు, రెండు గవర్నమెంట్లో ఉండేటువంటి ప్రధాన భాగస్వామ్యాలు చేస్తున్నటువంటి డిమాండ్. ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా ఏ రోజైనా, ఈరోజు కాకపోతే వచ్చే సంవత్సరం కాకపోతే తర్వాత అయినా, యాక్చువల్గా 2026 మార్చి అంటున్నారు, అంటే వచ్చే ఏడాది మార్చి. ఒకవేళ 2026 మార్చి కాకపోయినా ఎన్నికలు వచ్చే నాటికి మాత్రం ఖచ్చితంగా రద్దు అవుతాయి. ఓకే. ఎన్నికల ముందు ఖచ్చితంగా 500 రూపాయల నోటు రద్దు అయ్యే అవకాశం ఉంది. దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదని చెప్పి మనం భావించడానికి అనేకమైనటువంటి మనకి ఇన్పుట్స్ ఉన్నాయి. ఓకే. సో కాబట్టి రాబోయే రోజుల్లో 100-200 రూపాయలు, ఇంకా మాట్లాడితే కొత్త నోటు 300 రూపాయలు ఏదో తీసుకొస్తారని అంటున్నారు, అది తీసుకొచ్చిన ఆశ్చర్యపోవసల. ఓకే. 300 కూడా రావచ్చు అంటారు. రావచ్చు. 500 రూపాయల నోటుని రద్దు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు 300 రూపీస్ డినామినేషన్ కూడా ప్రవేశపెట్టేసి దాని ముద్రను ఆపేయచ్చు. ఓకే. దీని కారణం ఏంటి, ఒకటి ఉగ్రవాదం తగ్గుతుంది, బ్లాక్ మనీ తగ్గిద్ది, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి. బ్లాక్ మనీ తగ్గుద్ది కాబట్టి అది రెవెన్యూ గవర్నమెంట్కి వస్తుంది ట్యాక్స్ రూపంలో. ఓకే. సో కాబట్టి రాబోయే రోజుల్లో 500 రూపాయలు రద్దు కాదు అని చెప్పి చెప్పడానికి లేదు, ప్రస్తుతానికైతే రద్దు కాదు, అదే చెప్పింది ఫ్యాక్ట్ చెక్ కూడా. ప్రస్తుతానికైతే ఆర్బీఐ దగ్గర అలాంటి ఆలోచన లేదు అని చెప్పింది. 2026 మార్చికి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఖచ్చితంగా 500 రూపాయల నోటు రద్దు చేసే దానికి జరుగుతున్నటువంటి ఏర్పాట్లను చూస్తే కనుక అర్థమవుతుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.